17 నుంచి. We're looking at John 17 verse 3 right now. చూడండి, ఇప్పుడు యోహాను 5:17 చదువుతున్నప్పుడు, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఓకే. So the Lord reveals many things about himself and the Son in these chapters. చూడండి, దేవుడు ఈ యొక్క అధ్యాయంలో అనేక కార్యాలను మరి బయలుపరుచున్నాడు. And notice the difference in the description. చూడండి, ఈ యొక్క వర్ణనలో వ్యత్యాసాలు చూడండి. Are there two beings he describes here or one? చూడండి, ఇక్కడ ఆయన మరి వ్యక్తుల్ని ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడా? So do those that think the Father and the Son are the same being, do they know the Father and the Son? చూడండి, తండ్రి కుమారుడు ఒకే వ్యక్తి అని చెప్పేట వారు ఉన్నట్లయితే వారు తండ్రిని కుమారుని ఎరిగి ఉన్నారా? Can they have eternal life? అలాంటి వారికి నిత్య జీవము ఉంటుందా? Now the beautiful part of Abraham is that he believed everything God told him. చూడండి, అబ్రహాం విషయమే ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతి మాటనే అబ్రహాం నమ్మాడు. If we walk in Abraham's steps, we'll believe exactly what God said. చూడండి, అబ్రహాం యొక్క అడుగుజాడల్లో మనం నడిస్తే అబ్రహాం ఏం చెప్పాడో వాటిన్నిటిని మనం అబ్రహాం యొక్క అడుగుజాడలో ఉంటాం. So who is the only true God? అద్వితీయ ఒకే దేవుడు ఎవరు? And who is this Jesus that he sent? చూడండి, ఆయన పంపినటువంటి యేసు ఎవరు? Okay, John the 5th chapter verse 17 and 18. యోహాను 5వ అధ్యాయము 17-18 వచనాలు మరొకసారి చదువుదాం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను సంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఓకే. So did the Jews know the Father and the Son? యూదులు తండ్రిని కుమారుని ఎరిగి ఉన్నారా? To them, who's the true God? వారికి సంబంధించి నిజమైనటువంటి దేవుడు ఎవరు? That would be what Jesus called the Father. చూడండి, ఆయన్నే యేసు తండ్రిని పిలుస్తున్నాడు. But they rejected Jesus. అయితే వారు యేసుని తృణీకరించారు. Did they know the Father and the Son he sent? చూడండి, తండ్రిని ఆయన చేత పంపబడిన యేసుని వారు ఎరిగి ఉన్నారా? Could they have eternal life? వారికి నిత్య జీవము ఉండడానికి అవకాశం ఉన్నదా? John the 5th chapter. యోహాను 5వ అధ్యాయంలోనే verses 19 and 20. 19-20 వచనం చదువుదాం. కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయలేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుడిని ప్రేమించు తాను చేయి వాటినెలను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. చూడండి, భూమి మీద ఉండగా కుమారుడు ఏదైనా తనకు తానుగానే చేసినట్లుగా మనకున్నదా? మనుషులు ఈరోజు ఏం చెప్తున్నారు? ఆయన భూమి మీద దేవుడుగా ఉన్నాడని చెప్తున్నారు. ఆయన ఏది కావాలనుకుంటే అది చేస్తాడు, చేయగలడని చెప్పి అనుకుంటున్నారు. చూడండి, యేసు ఏం చెప్పాడో దాన్ని వారు నమ్ముతున్నారా? ఆయన ఏం చెప్తున్నాడో ఆ కార్యాలని వారు నమ్మకపోతే వారికి ఎలాగో తెలుస్తుంది అసలు? ఈ లోకంలో ఈ వచనంలో కుమారుడు ఏదైనా తనకు తానుగా చేయగలిగి ఉన్నాడా? అలాగైతే యేసు చేసినది ఏమిటి?
అలాగైతే యేసు చేసిన ఏం చేయాలి? ఉందిగా ఏమవుతుంది? పైన ఆగిపోయింది. తీసి ఇది పెట్టుతా